ఆషాఢ మాసంలో గోరింటాకు ఎంతమందికి తెలుసు ఇది? తెలుగు రాష్ట్రాలలో అయితే అందరూ పాటిస్తారు. కొద్దిగా గొప్పకు తెలియని వాళ్ళు తప్ప. కానీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ మా అమ్మ ఎప్పుడు మాకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి గోరింటాకు తీసుకొని వచ్చి పెట్టేది కాదు. ఎప్పుడైనా మాకే పెట్టాలనిపించుకున్నప్పుడు మేమే తీసుకొని వచ్చి పెట్టుకునే వాళ్ళము. బట్ నా పిల్లలకి అన్నీ చెప్పాలి, అన్నీ నేర్పియాలనేసి నేను మా జస్వితకైతే గోరింటాకు తీసుకొచ్చి మరీ రుబ్బి పెట్టాను. సో ఇది రుబ్బేటప్పుడు కూడా దానికి చెప్పాను, ఎందుకంటే ఇది పెట్టుకునేది సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు ఎలాంటి ఇన్సెక్ట్స్ మనని ఎఫెక్ట్ చేయకుండా ఇది పెట్టుకుంటారు అనేసి. బట్ కొందరు ఏమంటారంటే ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని. కానీ దానికంటే ముందు చెప్పాల్సింది మన బాడీలో హీట్ కంట్రోల్ చేయడానికి. ఎండాకాలం నుంచి మనం దాటి వచ్చినప్పుడు మన బాడీలో ఎంత హీట్ జనరేట్ అయిందో మనకు తెలియదు, కాబట్టి అది కంట్రోల్ చేయడానికి ఈ మాసంలో ఎండాకాలం వెళ్ళిపోయిన తర్వాత ఈ ఎంటర్ అయ్యే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారని తనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మన లోపల వేడి ఉండేదాన్ని బట్టి గోరింటాకు ఎర్రగా పండడమో లేదా మామూలుగా పండడమో జరుగుతుంది. చూసారా, మా ఆయనకైతే ఎర్రగా పండింది, కానీ నాకైతే పండలేదు.